కరోనా వైరస్ ఈ పేరు వినగానే ఒంట్లో వణుకు పుడుతుంది. డబ్బున్నోడు డబ్బు లేనోడు అనే భేదం దానికి లేదు. అలాంటి కరోనా వైరస్ నాలోని వ్యక్తికి నిప్పు కణాలాంటి కొన్ని చిత్రాలను కళ్ళకు కట్టినట్టు చూపించింది. మనలో మరుగున పడ్డ మనిషిని తట్టి లేపింది. మన చుట్టూ ఉన్న మనుషుల్లో మన కోసం ప్రాణాలకు తెగించి మనల్ని కాపాడే వారియర్స్ని మనకు పరిచయం చేయడమే కాక చేతులెత్తి మొక్కేలా చేసింది. అయిన వాళ్ళలో కాని వాళ్ళని, కాని వాళ్ళలో మనకు కావలసిన వాళ్ళని మనకు పరిచయం చేసి భవిష్యత్తులో వారితో ఎలా మెలగాలో నేర్పింది. వైద్య విధానంలో పాత పద్ధతులను గుర్తు చేసింది. కలుషితం లేని స్వచ్ఛమైన వాగులు, వంకలు, సెలయేర్లను గతంలో ఎలా ఉండేవో మళ్ళీ అలానే చూపించింది. ఇమ్యూనిటీ పవర్ అంటే తెలియని పల్లె జనానికి అర్థం చెప్పింది. పట్టణంలో తాత ముత్తాతల కాలంలో తినే గంజి గటకల గురించి, తింటే ఇట్టే అరిగిపోయే అరికెలు, సామెలు, కొర్రలు వంటి చిరుధాన్యాల గురించి అమ్మమ్మలు, నానమ్మలు ఇంటి వైద్యం గుట్టు విప్పి కనువిప్పు చేసింది. ఏసీలో ఉన్నవాడికి ఎండ విలువ తెలిసేలా ఆ ఎండలో ఎండిపోయిన డొక్కలకు పట్టెడన్నం పెట్టి సాయం చేయాలన్న ఆలోచన కలిగేలా చేసింది. రైతు దేశానికి వెన్నెముక అని ఎందుకంటారో తెలియని వాళ్ళకి రైతు పడే కష్టాన్ని కళ్ళారా చూపించింది. అన్నదాత సుఖీభవ అని అనేలా చేసింది. లాక్డౌన్ కారణంగా ఉద్యోగం లేక ఇంట్లో ఉన్న అంతమందికి క్షణం తీరిక లేకుండా వండి పెట్టే ఆడవాళ్ళలో ఆదిశక్తిని, అన్నపూర్ణాదేవిని, ఆడవాళ్ళ విలువ తెలిసేలా చేసింది. ఇవన్నీ నేనుగా ఉంటే ఎప్పటికీ తెలుసుకోలేనేమో. కరోనా కలకలంతో నాలోని వ్యక్తి కనుగొన్న కటిక నిజాలు